కురుక్షేత్రంలో యుద్ధభూమిలో నిలబడినటువంటి అర్జునుడు అటువంటి ధర్మక్షేత్రమునందు ధర్మమునందు వైక్లభ్యమును పొందాడు. తాను ఏ విహిత కార్యమును చేయవలసి ఉంటుందో, తన కర్తవ్యమేదో ఆ కర్తవ్యమును విస్మరించి దాని స్థానంలో ఆ సమయమునందు తనకి అక్కరలేనటువంటి భూతదయ అనేటటువంటి గుణాన్ని తీసుకుని అక్కరలేని విషాదానికి లోనైనటువంటి కారణం చేత అక్కడ మళ్ళీ ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించి స్థాపించి అర్జునుడికి కలిగినటువంటి మోహబుద్ధిని పోగొట్టి ఆయనని కర్తవ్యమునందు సుముఖుణ్ణి చెయ్యడానికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ జగదాచార్యుడిగా ప్రారంభం చేసినటువంటి ప్రసంగంతో నిన్నటి రోజున ఒక ప్రారంభోపన్యాసం చేసి ఉన్నాను. ఆయన అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటూ మొదలుపెట్టాడు. శోకించడానికి కారణం లేదు, అసలు నీవు శోకించవద్దు. ఇది సనాతన ధర్మమునందు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన. నీవు అమృతస్వరూపుడవు, ఆనందస్వరూపుడవు, కాబట్టి అసలు నువ్వు విచారించడానికి కారణం లేదు, నువ్వు ఏడవడానికి కారణం లేదు. ఏడవడానికి కారణం లేకపోయినా ఏడవడానికి కారణాన్ని నువ్వు తెచ్చుకోవడానికి కారణం అవిద్య, అజ్ఞానము. రెండవ వస్తువు ఒకటి ఉన్నది అన్న భ్రాంతి చేత అది వెళ్ళిపోతుందేమోనని ఒక బాధ, దాని యందు ఉన్న రాగము చేత, దాని వందు ఉన్నటువంటి అభిమానము చేత అది వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితి. రెండవది ఒక్కొక్క వస్తువు ఎందున్నటువంటి ద్వేషము, ఆ ద్వేషము చేత అది ఉండిపోయిందనేటటువంటి బాధ. రెండూ బాధకి కారణములే. అతిగా ప్రేమించిన చోట ఆ వస్తువు ఉండదేమోనని బాధ, అతిగా ద్వేషించిన వస్తువు ఉండిపోయింది అని బాధ. రెండూ శోకమునకు కారణములే తప్ప రెండిటిలో ఏదీ కూడా అంతరాయము లేనటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి వస్తువులు కౌ. అందుకే అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. శోకించవలసినటువంటి స్థితి, శోకించడానికి కారణము లేని చోట శోకమునకు కారణాన్ని వెతుక్కుని ఏడుస్తున్నావు నువ్వు అంటూ ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు అర్జునుడితోటి. నేను ఒక వరుసక్రమంలో ఏమీ ఆ శ్లోకాల్ని స్పృశించడం లేదు, నేను 7 రోజుల ప్రసంగం కాబట్టి ఒక విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటారు. పరంతప అని పిలిచారు. పరంతప అంటే శత్రువులను దునుమాడగలిగినటువంటి వాడా, శత్రువులను తపింప చెయ్యగలిగినటువంటి వాడా, అంతటి సమర్థత కలిగినటువంటి వాడా. ఎంతమంది శత్రువుల్ని! అర్జునుడికి యుద్ధరంగంలో నిలబడేటటువంటి వాళ్ళు వ్యతిరేకంగా 3 లోకములే వచ్చి నిలబడిన, దేవతా సమూహములే వచ్చి నిలబడిన, దేవేంద్రుడే వచ్చి నిలబడిన ఆయన ముందు నిలబడలేరు. అటువంటి శక్తి పొందినవాడు పుట్టిన తరువాత కాదు, పుట్టక ముందు. పుట్టక ముందు ఈ శక్తి ఎలా వచ్చిందండి? శరీరం ఉంటే కదా శక్తి. అసలు శరీరం రాకముందు ఈ శక్తి ఎలా వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. మహాభారతం ఈ మధ్యనే కదా ఆదిపర్వం విన్నారు. పాండురాజు గారు సంవత్సరం పాటు తపస్సు చేశాడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి. కుంతీదేవిని ఒక ఏడాది పాటు వ్రతములు చేయమన్నాడు. ఇంద్రతేజస్సుని భరించగలిగినటువంటి గర్భాన్ని పొంది ఉండడం కోసమని. తాను తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. 3 లోకములను జయించగలిగినటువంటి వీరుడు నాకు కొడుకుగా కావాలి. ఇప్పుడు అసలు అర్జునుడు పుట్టనూ లేదు, అర్జునుడు పుట్టడానికి కావలసినటువంటి తేజస్సు కుంతీదేవి గర్భమునందు చేరలేదు, గర్భమునందు పిండము తయారు కావడము ప్రారంభము కాలేదు. కానీ పుట్టబోయేటటువంటి పిల్లవాడు ఎంత తేజోవంతుడై ఉండాలో మాత్రం నిర్ధారణ అయిపోయింది. ఇంద్రుడు వరం ఇచ్చాడు, నీ కొడుకు 3 లోకములను జయించగలడు. ఇక్కడ 3 లోకములను జయించగలడు అన్న మాటకు అర్థం రావణాసురుల్లాగా తన ప్రయోజనం కొరకు గెలిచేటటువంటి వాడు కాడు. అందుకే ఆ పరాక్రమం, ఆ శక్తి దుర్వినియోగం అయిపోయి సమాజమునకు కంటకము కాకూడదు. అందుకే ముందు ధర్మదేవతానుగ్రహంగా ధర్మరాజునికి అన్నాడు పాండురాజు. ధర్మదేవత వెనక నడిచేటటువంటి తేజస్సు, ధర్మమును అనుసరించవలసిన తేజస్సు. ధర్మరాజు గారు ఏం చేస్తున్నారో దాన్ని అనువర్తించవలసినటువంటి పరాక్రమం.
ఆ ధర్మరాజు గారు యుద్ధం చెయ్యడానికి అనుమతి అడుగుతున్నారు భీష్మద్రోణాదుల్లో కురుక్షేత్రంలో. ఆ ధర్మరాజు గారి తమ్ముడు ఆయన బాటలో వెళ్ళవలసినటువంటి వాడు అక్కరలేనటువంటి మెట్ట వేదాంతం అంతా తీసుకొచ్చాడు. పతంతి పితరో హ్యేషాం లుప్త పిండూదక క్రియాహ అంటున్నాడు. నేను యుద్ధం చెయ్యను, నేను వీళ్ళని చంపను, నాకు చంపడం ఇష్టం లేదు, ఈ నిత్తుటికూడు నాకు వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, నేనే దుర్యోధనుడి చేతిలో చనిపోతానంటున్నాడు. ఇటువంటి స్థితిలో ఆయన అంటున్నారు కృష్ణ పరమాత్మ, క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ మాట అప్పుడు కాదు, కురుక్షేత్రంలో కాదు, ధర్మక్షేత్రంలో. ఈ మాట మానవాళి ఎంతకాలం ఉంటుందో, ఈ లోకములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ మాట పనిచేస్తుంది. అందుకే భగవద్గీత యొక్క శక్తి అటువంటిది. క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రము అంటే అంతకన్నా హేయమైనది, అంతకన్నా నీచమైనది, అంతకన్నా తిరస్కరింపబడవలసినది, అంతకన్నా వర్జింపవలసినది వేరొకటి లేదు. అది క్షుద్రం. ఏది క్షుద్రం? హృదయ దౌర్బల్యం. మనసు బలహీనపడిపోవుట, మనసు దౌర్బల్యమును పొందుట. అంటే మనసుకి ఉండవలసినటువంటి బలాన్ని మనసు కోల్పోవడం. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్న దాంట్లో ఆయన అంటున్నారు, నీకు హృదయ దౌర్బల్యం ఏర్పడినది, దీన్ని త్యక్తోత్తిష్ట పరంతప, దీన్ని విడిచిపెట్టి ఉత్తిష్ట లే. ఇప్పుడు విడిచిపెట్టడానికి అర్జునుడు పట్టుకున్నాడా దౌర్బల్యాన్ని? మోహమునకు ఎప్పుడైతే వశుడయ్యాడో, ఎప్పుడైతే అటువంటి మోహము తనని ఆక్రమించడానికి, తన బుద్ధిని కప్పడానికి, వివేచనతో ఆలోచించడం అన్నది పక్కన పెట్టేశాడో అప్పుడు ఆ మోహం వచ్చేసింది. ఆ మోహము చేత అక్కర్లేనటువంటి బలహీనత వచ్చింది. ఇప్పుడు ఇది హృదయ దౌర్బల్యం అయిపోయింది. ఆయనకి శరీరమునందు బలం లేకపోలేదు. అర్జునుడు అప్పుడు ఆ కూలబడినప్పుడు కూడా అంతే బలవంతుడు. ఆయనకి ఏం నీరసం వచ్చో లేకపోతే గుండెపోటు వచ్చో పడిపోలేదు. ఆయన విపరీతమైన బలం ఉన్నవాడై పడిపోయాడు. గాంధీవం పట్టుకోగలిగిన వాడై గాంధీవం వదిలిపెట్టేశాడు. అస్త్రములను ప్రయోగించగలిగిన వాడై ప్రయోగించనంటున్నాడు. అంతమందిని చంపగలిగిన వాడై నేను చంపనంటున్నాడు. దీనికి కారణం ఆయనకి శరీరంలో ఏమైనా నీరసం వచ్చిందా, మనసులో బలహీనత వచ్చిందా? మనసులో బలహీనత వచ్చింది.